భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కార్పొరేషన్ తూర్పు అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర జలాలతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గత 5 సంవత్సరాల నుండి కార్పొరేషన్ కి పట్టిన సకల అరిష్టాలు మరియు దోషాలు జనవరి 25 తారీఖు రోజున తొలగిపోయాయని, భవిష్యత్తులో ఇలాంటి దోషాలు అరిష్టాలు జరగవద్దని కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం మొత్తాన్ని కుంభమేళ నుండి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో పురోహితులు వేద మంత్రాలు చదువుతున్న తరుణంలో బీజేపీ నాయకులు కార్యాలయాన్ని నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు అధికారం దాహంతో ప్రజల సమస్యలు పట్టించుకొని గత పాలకులు నేటితో కార్పొరేషన్ విముక్తి కలిగిందని, ఇకనైనా కార్పొరేషన్ ఉన్నత స్థాయి అధికారులు మరియు పదాధికారులు ఇలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అభివృద్ధి శ్రేయస్సు కోసం పనిచేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలియజేశారు. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యం ప్రణందమ. दक्षिणे प्रजापते कन्यात् ओम देवस्य पादविधः पृथ्वे अश्विनोर्बाहुभ्यां भूष्णोस्ताभ्यां पत्ने स्मृतां पद्मवर्णान्तामिहो भक्तज्येष्ठ्यं श्रीरमे भजतु अलक्ष्मीरमे नश्यतु मनदक्कामिमाकोदिं वाचः सत्यमशीमहि वशुम्नाकं रूपवन्नस्य मे श्रेष्ठजरान्विदः कर्तमेण प्रजाभूतामजितं भव कर्तम कृजं वा निजमे कुले मातरं पद्मवारिणि आपस्रजन्दिग्धानि विक्रीतवधमे गृहे నిజదేవే మాతరం శుజం. పవిత్రమైన కుంభమేళం వెళ్ళి ఈ నీళ్లు తేవడం జరిగింది. ఈ గంగా జలంతో మన పిఎంసి శుద్ధి చేయాలనే ఉద్దేశంతో గత 16 తారీఖు రోజు వెళ్ళి మేము నీళ్ళు తేవడం జరిగింది. ఈ నీళ్ళతోని చేస్తుంటే ఎవరికి లేని బాధ మన మున్సిపాలిటీలో సిబ్బంది వాళ్ళు ఉరికొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. మేము చేస్తున్న పని ఇకనైనా మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇకనైనా సరే ఒక ఎత్తుగా మార్చండి, ఇప్పటికైనా ప్రజాపాలన తీసుకురండి అని చెప్పి కోరడం జరిగింది. కానీ వీళ్ళు ఎంతసేపు మేము చేయమన్న కార్యక్రమం గ్రహిస్తున్నారు. మిత్రులారు ఇప్పటికే అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు మీరు అందరూ కూడా అందరు తెలియజేయాలి. ఇలా మేము చేస్తున్న కార్యక్రమం ఒక్కరి కోసం కాదు, పిఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిరుపేదలకు మంచి జరగాలంటే శుద్ధి చేయాలనే ఉద్దేశం మా బెమ్ముల ప్రభాకర్ రెడ్డి గారు మా దగ్గర ఉండి అధ్యక్షుడు ఉండి చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఆయన చేసిండు. మేము ఆయనకు 100% మా జిల్లా తరఫున మేము 100% సపోర్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాతాకి జై. ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ బీజేపీ అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, హిందువులకు ఎంతో పవిత్రమైన కుంభమేళ ఈరోజు మనకు జరుగుతుంది ప్రయాగరాజ్లో. మా జయపాల్ రెడ్డి గారు కొన్ని రోజుల కిందట కుంభమేళకి వెళ్ళిన సందర్భంగా అక్కడి నుంచి పవిత్రమైన జలాన్ని తీసుకొస్తే, ఏదైతే ఈ 5 ఏళ్లలో మనం చూస్తున్నాం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారింది. దొంగల్లాగా ప్రజలను దోచుకొని ఎంతో ఇబ్బంది పెట్టారు 5 ఏళ్ల కాలంలో. మరి మొన్నటితో ఈ దరిద్రానికి ఒక ముగింపు పలికిన సందర్భంగా ఈరోజు మా బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా పాలకొరగం కూర్చున్న ఏరియాలో అంతా కూడా కార్యాలయం అంతా కూడా కుంభమేళ ఇళ్లతోని ప్రయాగరాజ్ నుంచి కుంభమేళ జరుగుతున్న 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో జరుగుతున్న దీని అంతా కూడా ఈ శుద్ధమైన నీటితో అంతా కూడా సాఫ్ చేయడం జరిగింది. ఇక ముందైనా మున్సిపల్ అధికారులు
ఇన్ని రోజు దాకా 5 ఏళ్ళ వరకు మీరైతే ఈ మేయర్కి, డిప్యూటీ మేయర్కి, పోయిన మేయర్కి వీళ్ళందరికీ ఎట్లా మీరు ఒత్తాసు వాళ్ళకి వాళ్ళు చేసే అవినీతి అక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వామ్యాలు నిలిచినారు. ఈ రోజు నుంచైనా కనీసం ప్రజల కోసం పనిచేయండి, నిజమైన ప్రజా పాలన కోసం పనిచేయని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మేము లేనిచో ఇంకా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మేము మీకు తగిన శాస్తి చెప్తాం. మున్సిపల్ అధికారులకు అందరూ కూడా ఇప్పుడు అధికారులు వచ్చి మమ్మల్ని అడ్డగించే ప్రయత్నం చేస్తారు. దేనికి అడ్డగిస్తున్నారు? శుద్ధి చేస్తూ అడ్డగిస్తున్నారు. ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, వీళ్ళ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ తరఫున అందరూ కూడా దీనికోసం భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకుంది. దయచేసి ఇప్పటికైనా కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో గత 5 సంవత్సరాలు పదాధికారులు ఎవరైతే ఉన్నారో అడ్డదిడ్డంగా అడ్డగోలుగా దోసుకొని అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ నిలిచింది. అభివృద్ధి నోచుకున్నది అనే పేరుతోటి అడ్డదిడ్డంగా ట్యాక్సుల పేరుతో ప్రజల శ్రమని రక్తము పీడ్చినట్టు పీడ్చి వీళ్ళు తాగిరు. సో కాబట్టి ఇకనైనా మా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో మా కార్పొరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్పొరేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేషన్ని జలంతో సంప్రోక్షణ చేయడం జరిగింది. దీనికి భవిష్యత్తులో కార్పొరేషన్లో ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కార్పొరేషన్ను పదాధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఏదైనా పారదర్శకంగా పనిచేయాలి. కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మొన్నటి వరకు తీసుకున్న లబ్ధిదారుల కోసం రేషన్ కార్డులు ఇస్తామని, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని ఏదైతే పలికినారో అది ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా నిద్రపోనియదు. ప్రజలకు న్యాయం చేసేంత వరకు ఎవరైతే పదాధికారులు వాళ్ళని వెంటాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతకి జై.